ఇంకో మంచి స్నాక్ రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నోరైతే ఊరుతుంది. ఇంత మంచి స్వీట్ లవర్స్కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. చూడటానికి కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అనమాట. అంటే సింపుల్ 1 2 3 అంతే ఇంగ్రీడియంట్స్ అయితే, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉందన్నమాట. సో ముందుగా మీకు ఎవరికైనా ఈ రెసిపీ, ఈ వీడియో నేను చెప్పేలోపు తెలుసుంటే చూడగానే కమెంట్ చేయండి. సో రెసిపీ ఏంటంటే గోధుమ బెల్లం కొమ్ములు అన్నమాట. సో చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే నేను 2 కప్స్ గోధుమ పిండిని, ఇంకా హాఫ్ కప్ అంతా శనగపిండిని అయితే తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసి సాల్ట్ వేసి నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చేత్తో ఇలా నలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక పిండి అనేది చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇంకా మనం చేసే ఐటెం ఏదైనా సరే మనం పిండి కలుపుకోవడంతో దానికి టేస్ట్ ఇంకా పర్ఫెక్ట్నెస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మంచిగా కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గా స్మూత్గా కాదండి, కాస్త గట్టిగానే కలుపుకోవాలన్నమాట. సో మంచిగా వాటర్ని పిండి మొత్తం పట్టిస్తూ మంచిగా గట్టిగా అయితే కలిపేసుకోవాలి. గట్టిగా అంటే ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా, చాలా గట్టిగానే అనమాట. చపాతీ పిండి కంటే కూడా ఇంకా గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు సమ్మర్ ఒకసారి చేసి పెట్టుకుంటే మంచిగా 1 వీక్ 10 డేస్ దాకా స్నాక్స్గా పిల్లలకైతే బాగా ఇవ్వచ్చు. ఇంకా స్కూల్ టైమ్స్లో కూడా మంచిగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చాలానే. నేనైతే కొద్దిగానే చేస్తున్నాను, ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి. సో కొద్దిగానే చేస్తున్నా. పిల్లలు ఉంటే మాత్రం చాలా చేసుకొని అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా వాళ్ళకి డైలీ ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. చూసారు కదా, ఇంత గట్టిగా అయితే కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి దీన్నైతే ఒక 3 ముద్దలుగా అయితే సపరేట్ చేసేసుకొని దీన్ని మొత్తాన్ని మంచిగా ఇంకొకసారి అయితే మనం చేసే ముందు మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మనం చపాతీని అయితే ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి, పొడిపిండి అయితే అద్దుకుంటూ. సో చూడండి, వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళని చూసి వీడియోస్ పెడుతున్నాను. సో సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా సక్సెస్ అవ్వగలము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఇలా అనమాట, మంచిగా రుద్దేసుకోవాలి. సో మందంగానే ఉండాలి, ఇవేం పలచగా కూడా కాదు. బిస్కెట్స్ కంటే కూడా ఇంకా మందంగానే ఉండాలి. చూపిస్తున్న విధంగా మంచిగా గట్టిగా ఉంది కాబట్టి కాస్త టైం పడుతుంది దీన్ని రుద్దడానికి. ఇంకా పిండి వేస్తా కాబట్టి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో మా బాబు పక్కన కదిలిచ్చేసాడు, బట్ కట్ చేయడానికి కూడా కుదరలేదు వీడియో. సో ఇలా అయితే మంచిగా కట్ చేసుకున్నాక 4 సైడ్స్కి ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఇలా పెట్టేలాగా కట్ చేసేసుకొని మంచిగా వీటిని మళ్ళీ సన్నలుగా కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలా ఈ మందం ఉండాలి. ఈ మందం అయితే చూసారు కదా, ఇంత మందంగా అయితే పెట్టుకోవాలి. పల్చగా అస్సలు రుద్దకూడదు, ఎందుకంటే వీటికి టేస్ట్ అలా కాబట్టి మనం ఇలా చేసుకుంటాం అనమాట. ఇంకొంచెం బిస్కెట్స్ అయితే ఇంకొంచెం పల్చగా చేసుకున్నా ఇట్స్ ఓకే, బట్ వీటికైతే ఇలానే చేసుకోవాలి, కాస్త మందంగా. సో మంచిగా సన్నలుగా ఇలా కట్ చేసుకొని వీటిని మళ్ళీ మధ్యలో కూడా ఒక్కసారిగా కట్ చేసుకుంటే మొత్తం ఇలా అవుతాయి అనమాట. నేనైతే ఇంత పొడవుగా చేసుకున్నాను. మంచిగా చూసారు కదా, ఏం అంటుకోలేదు. మంచిగా పొడి ఎక్కువ వేసుకున్నాం. సో మందంగా కూడా ఉన్నాయి కాబట్టి ఏం అతుక్కోలేదన్నమాట. సో అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అసలు వంటలు చేయడమే మర్చిపోతున్నా నేనైతే. అంటే ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం అస్సలు తెలియట్లేదు ఈ ఎండలకి.
చాలా లేజీ అయిపోయిందనమాట బాడీ అంతా. ఇక బాబు కూడా చాలా కొంచెం కోఆపరేట్ చేస్తూ మంచిగానే పడుకుంటున్నాడు. సో వాడు పడుకున్నాక ఇక నేను కూడా అలా పడుకునేస్తున్నా. సడన్గా గుర్తొచ్చేస్తుంది కుకింగ్ వీడియో పెట్టాలి, లాంగ్ వీడియో రేపు అప్లోడ్ చేయాలన్నప్పుడు సడన్గా లేచి ఏం చేయాలని ఆలోచిస్తే ఏదో చేసేయాలని చెప్పి టకటక చేసేస్తున్నా అనమాట. మళ్ళీ చీకటి అయిపోతుంది, వర్షం పడుతుంది, పవర్ కూడా కట్ అవుతుంది ఈ మధ్య. ఈ వంటప్పుడు కూడా కరెంట్ లేదనమాట. సో అలానే ఏదో లైట్స్ ఉన్న వాటితో పెట్టి మేనేజ్ చేసేసాను. సో మంచిగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా గీ యాడ్ చేసుకోండి, నెయ్యి. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట, పిల్లలకి చాలా నచ్చుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ చాలామందికి గీ నచ్చదు, వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ చాలా వరకు అవి యాడ్ చేస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ట్రై చేయండి. ఆల్మోస్ట్ నెయ్యిని వేసి కలుపుకోవడానికి పిండిని నేనైతే బాగానే వేసాను, ఎక్కువనే. ఇంకా లాస్ట్లో కూడా పిండి మొత్తం కలుపుకున్నాక కూడా నెయ్యి వేసి దాన్ని మంచిగా తడుపుకొని కాసేపు పక్కన పెట్టాం కదా. సో నెయ్యి అయితే ఎక్కువనే వేసాను నేను, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. సో మంచిగా ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేంపేసుకుంటూ వాటిని అయితే పక్కన తీసేసుకోవాలి. మా బాబు చిన్నవాడే కాబట్టి వాడు తినడం చాలా తక్కువే ఉంటుంది. ఏం చేసినా ఇక నేను మా ఆయనే తినాలి కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీలో చేయము, చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఒక 2 డేస్ 3 డేస్. సో మంచిగా అన్నిటిని అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు వేరే గిన్నె అయితే పెట్టుకొని స్టవ్ మీద అందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండి, ఇంకా 1/2 కప్పు శనగపిండి. ఈ క్వాంటిటీకి నేను 1.5 కప్పు, ఇంకొంచెం తక్కువ, 1.5 కప్ కంటే ఇంకొంచెం తక్కువగానే బెల్లం అయితే యాడ్ చేసి దీంట్లో కొద్దిగా 1/2 కప్ అంత వాటర్ అయితే వేసుకొని బెల్లం అంతా మంచిగా కరిగించుకొని పాకం అయితే రానిచ్చుకోవాలి. సో ఇలా మధ్యలో కలిపి చూస్తున్నాను కరిగిందో లేదా అని చెప్పి. సో ఇంకా కొంచెం కరగాలన్నమాట. సో మంచిగా కరిగించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లోకి చపాతీలు చేసుకునే ఆ టైం అంతే పడుతుంది అనమాట. సో ఇదైతే ఇప్పుడు ఇక్కడ బెల్లం అయితే మంచిగా కరిగిపోయి కొద్దిగా పాకం వచ్చింది, ఇలా రౌండ్ వచ్చేలాగా చూడండి. ఈలాగా పాకం అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం వీటిని అయితే వేసేసుకొని ఇప్పుడు పాకం అంతా వీటికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి అయితే వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. సో ఈ పాకం అంతా వీటికి మంచిగా పట్టేసి డ్రైగా అయిపోవాలి. సో అప్పటిదాకా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొనే చేయాలన్నమాట. సో మంచిగా చూసారు కదా, పాకం అంతా పీల్ చేసుకొని ఎంత మంచిగా మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత తింటే కనుక సూపర్ అండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి కొమ్ములు, గోధుమ పిండి బెల్లం కొమ్ములు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. తెలియకపోతే తెలియని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇంకా మంచి మంచి వంటలతోటైతే మీ ముందుకు వచ్చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.